హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూరు 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రూట్ అంటే ఏమిటి, రూట్ ఎందుకు చేస్తారు, అదే విధంగా మన మొబైల్ ని రూట్ చేయడం వల్ల నష్టాలు మరియు లాభాల గురించి తెలుసుకోబోతున్నాం. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, రూట్ అంటే వేర్లు. ఫ్రెండ్స్, మన చెట్టుకు వస్తాయి కదా వేర్లు, ఆ వేర్లు అని అర్థం. ఇక్కడ మొబైల్ రూట్ అంటే మొబైల్ యొక్క వేర్లు వరకు మనం వెళ్ళి అక్కడున్న టోటల్ కంట్రోల్ ని మనం తీసుకోవడం, మనం తీసుకొని ఆ టోటల్ కంట్రోల్ ని మనం చేయడాన్ని రూట్ అంటారు. ఫ్రెండ్స్, అప్పుడు మీరు సూపర్ యూజర్ అయిపోతారు. ఇప్పుడు చూడండి, మొబైల్ రూట్ ఎందుకు చేస్తారంటే చాలా మంది అనుభవం ఉన్న వాళ్ళు మొబైల్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం కోసము రూట్ అనేది చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు రూట్ చేయడం వల్ల నష్టాలు లాభాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, మీరు రూట్ చేసినట్లయితే మీ కంట్రోల్లో మొబైల్ ఉంటుంది కాబట్టి ఇది మంచి విషయమే. కానీ అదే విధంగా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవి మనం ఫస్ట్ నష్టాల గురించి చూద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరు రూట్ చేసినట్లయితే అంటే కొత్త మొబైల్ మీరు తీసి రూట్ చేసినట్లయితే ఆ మొబైల్ కి వారంటీ అనేది వెళ్ళిపోతుంది. అది పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే ఈ వారంటీని క్లోజ్ చేస్తాయి. ఫ్రెండ్స్, అంటే చూడండి, పెద్ద కంపెనీలు అంటే శాంసంగ్, హెచ్టిసి, ఎల్జీ, సోనీ, మోటోరోలా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవు. ఎందుకంటే మీరు కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి వారంటీని క్లోజ్ చేస్తారు. ఇంకా సెకండ్ వన్ చూడండి, మీ మొబైల్లో సెక్యూరిటీ ప్రాబ్లం రావచ్చు. ఫ్రెండ్స్, అవును ఫ్రెండ్స్, మీరు రూటింగ్ చేసినప్పుడు మీకు టోటల్ కంట్రోల్ మీ చేతిలో ఉంటాయి కాబట్టి మీరు తెలియకుండా ఏదైనా అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసి వైరస్ ని లేదా ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అలాంటివి మెయిల్ వార్స్ ఇవన్నీ మీకు ఆ మొబైల్లో వచ్చినప్పుడు మీకు తెలియకుండా మీరు ఇన్స్టాల్ చేసి ఓకే చేస్తే మీ మొబైల్లో సెక్యూరిటీ ప్రాబ్లం రావచ్చు. అదే మీరు రూట్ చేయకముందు ఒక ఆండ్రాయిడ్ కి షీల్డ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ షీల్డ్ అనేది మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కాపాడుతూ ఉంటాయి. కానీ మీకు అలాంటి విషయాలు తెలియదు కాబట్టి ఒకవేళ బై మిస్టేక్ గా ఇలాంటి ప్రాబ్లం మీకు రూటింగ్ చేయడం వల్ల రావచ్చు. ఇంకా మూడోది చూడండి, మీరు మొబైల్ ని రూట్ చేస్తున్నప్పుడు అంటే రూటింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు మీరు వెయిట్ చేయాలి. అలా కొంతమంది వెయిట్ చేయలేరు. సో వాళ్ళు త్వరగా అయిపోవాలో లేకపోతే క్యాన్సిల్ చేయాలనో ఏదో బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తారు, లేకపోతే క్యాన్సిల్ బటన్ ప్రెస్ చేస్తారు. ఈ విధంగా ఆ ప్రాసెస్ లో ఉన్నప్పుడు గాని మనం ఈ విధంగా చేసినట్లయితే ఆ ప్రాసెస్ అనేది జామ్ అయ్యేసి మొబైల్ అనేది బూట్ లూప్ లో మోడ్లోకి వెళ్ళిపోతుంది. బూట్ లూప్ మోడ్ అంటే ఇప్పుడు చూడండి, మొబైల్ మనం ఆఫ్ చేసి ఆన్ చేయగానే ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత కంపెనీ లోగో వస్తుంది. కంపెనీ లోగో వచ్చిన తర్వాత మనకు మొబైల్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ బూట్ లూప్ మోడ్ అంటే కంపెనీ లోగో వస్తుంది కానీ మొబైల్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది, అదే విధంగా కంపెనీ లోగో వస్తుంది, ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా రీస్టార్ట్ అవుతూనే ఉంటుంది కానీ మొబైల్ అనేది టోటల్ గా స్టార్ట్ అవ్వదు. ఇలాంటి ప్రాబ్లం మీకు రావచ్చు. ఇంకా మీరు రూట్ చేసిన తర్వాత నాలుగో పాయింట్ ఫ్రెండ్స్, మీరు రూట్ చేసిన తర్వాత కంపెనీ నుంచి మీరు పొందవలసిన అఫీషియల్ అప్డేట్స్ లను మీరు పొందలేరు. ఇది ఒక నాలుగో పాయింట్. ఇక నష్టాల గురించి అంటే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మీరు లాభాల గురించి నేను చెప్తాను. చూడండి, మీరు మొబైల్ ని రూట్ చేశాక ఇంకా మీరు ఊహించలేరు. మీరు ఊహించలేని అప్లికేషన్లన్నీ ప్లే స్టోర్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్, వందల్లో కాదు వేలల్లో కూడా ఈ మొబైల్ అప్లికేషన్లు ఉంటాయి, రూట్ అప్లికేషన్లు. మీరు దాంతో కొన్ని అద్భుతాలు కూడా చేయొచ్చు. ఇంకా సెకండ్ వన్ చెప్తాను చూడండి, మొబైల్లో ఉన్న డిఫాల్ట్ అప్లికేషన్లన్నింటినీ మీరు డెలీట్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, మొబైల్లో కొన్ని అప్లికేషన్లు ఉంటాయి, మనం దాన్ని యూజ్ చేయము కానీ అవి అప్లికేషన్లు వేస్ట్ గా మొబైల్లో పడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్, గూగుల్ ప్లస్, గూగుల్ సెట్టింగ్స్ ఇలాంటివి కొన్ని అప్లికేషన్లు ఉంటాయి. అది దాన్ని మనం యూజ్ చేయము కానీ ఆ మొబైల్లో అప్లికేషన్లు అట్లే ఉంటాయి కాబట్టి అలాంటి అప్లికేషన్లను కూడా మీరు రూట్ చేసిన తర్వాత అన్ఇన్స్టాల్ చేసే అధికారం మీకు వచ్చేస్తుంది. ఇంకా మూడోది చూడండి ఫ్రెండ్స్, మీరు రూట్ చేసినట్లయితే మీ ఎస్డి కార్డ్ ఉంది కదా, ఆ ఎస్డి కార్డ్ ని ఇంటర్నల్ స్టోరేజ్ గా మార్చేయచ్చు. అంటే ఇంటర్నల్ స్టోరేజ్ గా మార్చుకొని మీ మొబైల్లో ఉండే టోటల్ అప్లికేషన్లను ఎస్డి కార్డ్ కి మూవ్ చేసుకోవచ్చు. కొన్ని అప్లికేషన్లు టోటల్ గా ఎస్డి కార్డ్ కి మూవ్ అవ్వవు,
ఒక 80% మూవ్ అయినాయి అంటే కూడా ఒక 20% అనేది మన మెమొరీ, ఇంటర్నల్ మెమొరీలో ఆక్యుపై చేసుకుంటుంది. సో ఇక్కడ 100కి 100% మీరు ఏ అప్లికేషన్ అయినా SD కార్డ్ కి మూవ్ చేసేయచ్చు ఫ్రెండ్స్. ఇంకా 4వ పాయింట్ చెప్తాను చూడండి లాభం గురించి. మీరు రూట్ చేసినట్లయితే మీ మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్ ని 80% వరకు పెంచుకోవచ్చు. ఇంకా 5వ చూడండి, మీరు మామూలుగా ఇంటర్నెట్ అనేది ఫ్రెండ్స్ కి షేర్ చేయాలనుకుంటే వైఫై హాట్స్పాట్ ద్వారా షేర్ చేస్తారు. అలాంటిది వైఫైనే మీరు షేర్ చేయాలనుకుంటే కాదు కదా. అలాంటప్పుడు మొబైల్ రూట్ చేసుకుంటే వైఫైని సైతం మీరు ఫ్రెండ్స్ కి వేరేళ్ళకి షేర్ చేసే అప్లికేషన్లు రూట్ చేసిన తర్వాత మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇంకా 6వ పాయింట్ ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఓఎస్ ని మీరు ఫ్లాష్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, మీరు కిట్క్యాట్ వర్షన్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఇంకా అఫీషియల్ అప్డేట్ రాలేదు, అంటే లాలీపాప్ గానీ మార్ష్మెల్లో గానీ ఇంకా రాలేదు, మీరు వెయిట్ చేసి బోర్గా అవుతున్నారు. అలాంటప్పుడు మీరు కస్టమ్ ఫ్లాష్ చేసుకోవచ్చు. అంటే చూడండి, మీరు కిట్క్యాట్ యూజ్ చేస్తున్నట్లయితే డైరెక్ట్ గా మీరు ఒక సిస్టమ్ ని యూజ్ చేసి మీరు లాలీపాప్ వర్షన్ ని కూడా మీరు ఫ్లాష్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ మొబైల్ ని ఈ విధంగా ఉపయోగపడుతుంది. మరి ఇంకా చూడండి, ఇది కొద్దిగా సీక్రెట్ ఫ్రెండ్స్, నిదానంగా చెప్తాను. మీ చుట్టుపక్కల ఉంటారు కదా ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్, వాళ్ళు వైఫై యూజ్ చేస్తూ ఉంటారు. ఆ వైఫైలో పాస్వర్డ్ కూడా మీరు చాలా ఈజీగా మొబైల్ ని రూట్ చేసిన తర్వాత కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ నేను ఇంతటితో ఆపుతాను. ఒకవేళ మీకు మొబైల్ ని రూట్ చేయాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో మొబైల్ ని చాలా ఈజీగా ఏ విధంగా రూట్ చేస్తారో నేను దాని వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. సో లాస్ట్ లో ఇంకో చిన్న మాట ఫ్రెండ్స్, మీకు రిక్వైర్మెంట్ ఉంటేనే మీరు మొబైల్ ని రూట్ చేయండి, లేదంటే దయచేసి మొబైల్ ని రూట్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అదే విధంగా మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి, అవి కూడా ఫ్రీగా ఉంటాయి. సో మీరు చిత్తూరు ఆండ్రాయిడ్ బాయ్స్ లోని వీడియోలను చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.